ఇష్టం, ఏ పేరు పెట్టుకుంటారు అనేది తన ఇష్టం. కానీ మేము ఎందుకు క్వశ్చన్ చేస్తాం? ఒకటి లలిత యాదవ్ గారు ఇక్కడ ఒక క్వశ్చన్. ఇప్పుడు కేసీఆర్ గారి కూతురే, బట్ అల్టిమేట్ గా ఆమె చేస్తున్న విమర్శలు ఎవరికి దాక్తాయి? నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరో, నెక్స్ట్ ఒకవేళ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? మళ్ళీ కేసీఆర్ కదా. మరి ఇప్పుడు హరీష్ రావు మీద విమర్శలు చేసినంత మాత్రం ఆ విమర్శలు హరీష్ రావుతో ఆగిపోవు. ఓన్లీ హరీష్ రావు మీద విమర్శలు చేస్తే కేసీఆర్ కూడా దాక్తాయి కదా. ఇప్పుడు ఇవాళ అన్నారు బీఆర్ఎస్, ఒక్క నిమిషం, ఇవాళ ఏమన్నారంటే బీఆర్ఎస్ హయాంలో 10 సంవత్సరాల్లో జరిగినంత అవినీతి దేశంలో ఎక్కడ జరగలేదు అన్నారు. మరి ముఖ్యమంత్రి ఎవరు? 10 ఏళ్ళు ముఖ్యమంత్రి కేసీఆర్ కదా. మరి తండ్రి అవినీతి చేసినట్టు చెప్పినట్టే కదా. అరే తండ్రి ఎందుకు? ప్రతి ఒక్కటి తండ్రి అవినీతి ఉంటుందా సార్? ఇలా చాలా మంది నిరంజన్ రెడ్డి బట్ రెస్పాన్సిబుల్ సీఎం కదా. ఇప్పుడు రెస్పాన్సిబుల్ సీఎం కదా చెప్తారు అట్లా. అక్కడ మధ్యలో ఆయన దాకా మోనియా కూడా కొన్ని గుంటనక్కల్ని అని చెప్తూనే ఉన్నది కదా సార్. ఇలా ఆదిలాబాద్కి వెళ్ళిన ఆయన దాకా పోకపోయినా ఇప్పుడు ఏ కేసులో అయినా ఇప్పుడు సిబిఐ కేసు పెట్టింది అనుకోండి, నేను అనేది కాళేశ్వరం మీద సిబిఐ కేసు పెట్టింది అనుకోండి, ఫస్ట్ ఏంటంటే ముఖ్యమంత్రి రెస్పాన్సిబుల్ అవుతారు కదా. ముఖ్యమంత్రి ఆధారంగా కేసీఆర్ కి తెలిసి కూడా ఊరుకున్నా, తెలిసి కూడా చేసినప్పుడు అల్టిమేట్ గా ఆ నేమ్ కేసీఆర్ కే వస్తుంది కదా, తండ్రికే వస్తుంది కదా అంటారా. భరత్ గారు ఒక మాట చెప్తాను, ఇలా ఓన్లీ కాళేశ్వరం అంటేనే ఎందుకు వస్తున్నారు సార్? ఇలా అదే ఈ కార్ రేస్ లో మళ్ళీ కేసీఆర్ కే రావాలి కదా సార్. అది కూడా ఆ పార్టీలో లిక్కర్ దానికి కూడా మళ్ళీ ఈ కార్ రేస్ విషయంలో అరవింద్ కుమార్ కేటీఆర్, ఒక నిమిషం, ఈ కార్ రేస్ విషయంలో అరవింద్ కుమార్ కేటీఆర్ పేరు చెప్పారు. రెండోది ఏంటంటే కాళేశ్వరం అయినా పాలమూరు రంగారెడ్డి అయినా సెకండ్ టర్మ్ ఇరిగేషన్ మినిస్టర్ కేసీఆర్, హరీష్ రావు కాదు. ఫస్ట్ టర్మ్ మాత్రమే హరీష్ రావు. సో ఇప్పుడు అవినీతి జరిగిందనే కదా కేసీఆర్. అదే ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో అవినీతి జరిగిందంటే సెకండ్ టర్మ్ లో కూడా ఇప్పుడు కాళేశ్వరం మేడిగడ్డ కాంట్రాక్ట్ పీరియడ్ అయినా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ కేసీఆర్, హరీష్ రావు కాదు. అప్పుడు హరీష్ రావు మొదటిసారి అవినీతి జరిగిందనే సెకండ్ టర్మ్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ కేసీఆర్ కాదు, కేటీఆర్. అందుకని అరవింద్ కుమార్ ఏం చెప్పాడు, ఫార్ములా 1 కేటీఆర్ ట్రాన్స్ఫర్ చేయమంటే నేను చేయమని చెప్పాడు. ఇలా డైరెక్ట్ కేసీఆర్ గారు వచ్చే టీవీ9 వేదికగా వచ్చి ఒక ఇంటర్వ్యూ ఇచ్చి నా బిడ్డ ఏ తప్పు చేయలేదు, నన్ను ఎదుర్కోలేక కేంద్రము నా బిడ్డ మీద కక్ష సాధింపు చర్య చేస్తుంది, నా బిడ్డ కడిగిన ముత్యం లెక్క వస్తుందని చెప్పాడు. అది బీఆర్ఎస్ పార్టీకి వర్తించదా సార్? బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికి వర్తించదా సార్? ఇలా చెప్పాడు బిడ్డను డిఫెండ్ చేశాడు కదా. అంటే మరి అదే డిపెండ్ చేసిరు కదా. బిడ్డనే కదా, ఇంకా పట్టించుకున్నట్టు ఎక్కడ కనబడ్డది? అదే పట్టించుకున్నట్టు ఎక్కడ కనబడ్డది? మీకు తెలుసు అందరు మీడియా వాళ్ళు 4 కోట్ల మంది ప్రజలు చూస్తారు. ఇదే కేసీఆర్ ని ఉరిదీయాలి ఉగ్రవాదితో పోల్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమైంది, ఎక్కడ పోయినప్పుడు ఇదే హరీష్ రావును ఒక్క మాట అంటే మొత్తం అసెంబ్లీ మొత్తం వాకౌట్ ఎందుకు చేసిరు? ఎందుకు బహిష్కరణ చేయాల్సి వచ్చింది? ప్రజల సమస్యలు అవసరం లేదా? ఓన్లీ హరీష్ రావు నాయకత్వమే కావాలా? కేసీఆర్ నాయకత్వం వద్దా? దానికి సమాధానం చెప్పండి. ఉమక్క 10 ఏళ్ల కాలము అవినీతి జరిగింది, ప్రజల కొరిగింది ఏం లేదన్నారు కదా. 10 ఏళ్ల కాలము కల్వకుంట్ల కవిత కుటుంబంతోనే ఉన్నది కదా. మరి ఎంపీగా 5 ఏళ్ల కాలం ఉన్నప్పుడు ఆ ఎంపీ టర్ముల మరి అవినీతి జరుగుతుందని ఏ ఒక్క రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలే కదా. ఎమ్మెల్సీ ఇప్పుడు నువ్వు చెప్పినావు ఏ ఒక్క జరుగుతుంది ఈ 10 ఏళ్ల కాలంలో మా నాన్న నాయకత్వం కరెక్ట్ లేదని ఎందుకు మాట్లాడలేకపోయిందని. ఒక్క నిమిషం అక్క, మీకు నువ్వు చెప్పినావు ఇప్పటిదాకా శోభక్క, నువ్వు చెప్పిన దానికి ఎక్స్ప్లెనేషన్ నన్ను ఇవ్వనియండి. మీరు ఇప్పటిదాకా ఏమన్నారు? వేములవాడలా ఇట్లా మహిళలు ఉంటారు, వాళ్ళ భర్త ఒంటరి మహిళలు ఉంటారు అంటే నేను వద్దన్నాడు, నేను అసెంబ్లీలో మాట్లాడినా నా ఆయనకు వచ్చి ఒంటరి మహిళ పింఛన్ చేసినాను. అది సంతోషం అక్క, నేను ఒక మాట చెప్తున్నా. అరే అది మాట్లాడనియండి అక్క, అది సంతోషం. దాని గురించి మంచి పడరు. ఇప్పుడు ఇది చెప్తలేదు కదా అక్క. చెప్తే శోభ చెప్పింది ఏంటిది? కేసీఆర్ గారు ఎప్పుడైనా ప్రజా సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్తే స్పందిస్తారు, చేస్తారు. అది ఆ సమస్య నిజమైన సమస్య, ప్రజల సమస్య. అది చేయడం వల్ల ప్రజలకు లాభం జరుగుతుందంటే చేస్తారు. కాబట్టి నేను చెప్పిన ముందు వద్దన్నారు, నేను చెప్పినాక దాన్ని చేసిరు అని చెప్పింది తను. అవునక్క, నేను శోభక్క మాట్లాడిన దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాక మీరు మాట్లాడండి. ఆనాడు ఒంటరి మహిళలకు పింఛన్ ఇచ్చాడు, నేను చెప్పినందుకే కేసీఆర్ ఇచ్చిందన్నారు. అది సంతోషం. ఇవాళ ప్రజల కోసం కూడా చెప్పింది కదా అక్క. మరి అక్క ఎప్పుడు కాదు కదా, అప్పుడేందుకు చెప్పలేదని అప్పుడు ఎవరికి అది చెప్పినందుకే కదా అక్క. ఇలా 2 సంవత్సరాల నుంచి బీసీ కాన్సెప్ట్ తీసుకొని తిరుగుతున్నారు కదా అక్క. మేము సస్పెండ్ చేశారు,
చేస్తారు ఇప్పుడు ఆగమై అన్ని బయటకు చెప్పినందుకే కదా అక్క పార్టీ నుంచి సస్పెండ్ చేసిరు. అంటే కట్టుబాట్లు ఉంటాయని మీకు తెలియదు అక్క పార్టీలో. ఇలా మీరు నిన్నమని ఎందుకో రాలేదక్క. ఇలా చాలా మంది ఇలా తీన్మార్ మల్లన్న వేదికగా మాట్లాడినప్పుడు ఇలా తులవమక్క ఎక్కడ పోయిందక్క? వేదికగా మంచం పొత్త కంచం పొత్త అని మాట్లాడినప్పుడు ఎక్కడ పోయిందక్క? అది తెలంగాణ సామెత కదా, తెలంగాణ సామెత అనేది. అంతేగాని ప్రెస్ మీట్లు పెట్టురంటే పెట్టారు, మీ సొంతంగా పెట్టిరాక ఇవాళ మీరు ప్రెస్ మీట్లు మీ సొంతంగా ప్రెస్ మీట్లు పెట్టిరా ఇవాళ ఈ రోజు. అవును, సొంతగానే ఒక పార్టీలో ఉన్న ఒక పార్టీలో ఉన్నప్పుడు పార్టీ నిర్ణయించిన దాని ప్రకారంగా మేము నడుస్తాము. పార్టీకి వ్యతిరేకంగా ఎందుకు పోతాం? ఇవాళ ఇటీనండి కవిత గారు ఇవాళ శాసన మండలిలో మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో తన వ్యక్తిగత విషయాలే చెప్పిరే గాని బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడిరే తప్ప ఏమన్నా తెలంగాణ సమస్యలు, తెలంగాణ ప్రజల సమస్యలు, మహిళా సమస్యలు, లేకుంటే రైతుల సమస్యలు, విద్యార్థుల సమస్యలు, ఈ సమస్యలు ఏమన్నా లేవనెత్తిరా? ఆ సమస్యల గురించి ఏమన్నా మాట్లాడినరా? బీఆర్ఎస్ ను టార్గెట్ చేసి బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేసే విధంగా మాట్లాడిరు. కాబట్టి ఒక మహిళలుగా ఇట్లాంటి పద్ధతి మాట్లాడొద్దు, మా పార్టీకి నష్టం చేసే పద్ధతులు అబద్ధాలు మాట్లాడుతున్నారు, మరి అప్పుడేం చేసిరు ఇప్పుడెందుకు మాట్లాడుతురని అడగడానికే మేము ప్రెస్ మీట్ పెట్టినాం. అక్క ఒక్క నిమిషము. దాదాపు 18 జిల్లాలు జనంబాట కార్యక్రమం అయిపోయినాకనే వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాకనే అది చెప్పడానికే వెళ్ళి జరిగిన అన్యాయం ఇవాళ తెలంగాణ ప్రజలందరూ విన్నారు, చూసిరు కదా. తెలంగాణ ప్రజల సమస్యలు మాట్లాడిర్రా? అక్కడ మొత్తం వ్యక్తిగత విషయాలే కదా, పర్సనల్ విషయాలే చెప్పిర్రే తప్ప ఇంకా వేరే విషయాలు ఏం చెప్పలేదు కదా. దొరసాని ఎవరి కోసం పెడుతుంది? 1200 మంది బిడ్డల కుటుంబాలు నేలపాలైపోయారు. వాళ్ళ కోసం పెడుతున్నావా? శ్రీకాంతాచారి కోసం పెడుతున్నావా? చేసిన భవిష్యత్తులో అందరికి తెలుస్తుంది అక్క. ఇలా మరీ అంతగానం ఇలా మీడియా చాలా మంది చూస్తున్నారు అక్క. నువ్వు ఒక ప్రజాప్రతినిధి ఎందుకు అంతగానం మీకేం బాధ అవుతుంది అక్క? మీరు కూడా మీరు నవ్వుకోలేదనక్క. మహిళలను కించపరచుడు ఆమె కష్టం వచ్చింది మీకు ఎవరు బాధ మీకేం తెలుసు అక్క? ఆమె ఏడిస్తే మీకేమైతుంది? ఆమె ఏడిస్తే నీకేమైతుంది? మాట్లాడుతున్నావు మహిళలు భవన్ లో మీటింగ్ పెట్టి మహిళలు మంచిగా మీటింగ్లు పెట్టి ఇన్ని రోజులు ఎక్కడ పోయినాక ఇంత చైతన్యం ఎందుకు రాలేదు? ఇదే కవితక్కని మాధవరం కవితక్కని చూసి నేర్చుకున్నాం. ఇలా మాధవరం కృష్ణారావు నిన్న మాట్లాడిన దానికి ఎందుకు స్పందించలేదు ఒక ఆడబిడ్డగా? పొడికి శోభక్క కాలనం పంపించినప్పుడు ఏడవద్దా? విజయశాంతి నిలబొచ్చినప్పుడు ఏడవద్దా? ఏడుచుకుంటా మీరే మీకోసం ఆమె ఎందుకు ఏడుస్తుందక్క? మీరు ఒక ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి, నీకోసం ఎందుకు ఏడుస్తుందక్క? నీకోసం ఎందుకు? నువ్వు ఏడుచినావు కదా, ఇప్పుడు నవ్వుతున్నావు కదా, నవ్వరాదు సంతోషంగా. ఆమె వచ్చి నీకెందుకక్క? అర్థం లేదు అని అంటున్నా. ఆమెకు తెలుసు అక్క, అది ఆమెకు తెలుసు. ఏడ్చిన దానికి అర్థం ఆమెకు తెలుసు. నువ్వు ఏ విషయం 2 నిమిషాలు ఒక్క టికెట్ ఇవ్వనంత మాత్రాన చైర్పర్సన్ ఇచ్చి ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనంత మాత్రాన తుల ఉమక్కే ఏడ్చింది. అన్న పేగు బంధాన్ని పార్టీ బంధాన్ని తెంపుకుందని ఏడిపొచ్చిందక్క. ఆ మాత్రం కూడా మీకు మానవత్వం లేకుండా మాట్లాడితే ఇంకా మేము దానికి మించి ఏం చెయ్యలేం. ఇలా ఆమె కన్న బంధానికి పార్టీ బంధానికి కూడా మొత్తం తెగదెంపులు అయిందని బాధపడ్డదక్క. ఈ రోజు కాదు కదా పేగు బంధం తెంపుకున్నది, మొన్ననే కదా, ఎప్పుడో జరిగింది కదా. ఎప్పుడో చాలా రోజుల నుంచి తను వ్యక్తిగతంగా కార్యక్రమాలు పెట్టుకొని అన్ని జిల్లాలు తిరుగుతూనే ఉంది కదా. ఇవాళ శాసన మండలిలో వచ్చి పేగు బంధం తెంపుకున్నదా? కాదు కదా. అవును, లాస్ట్ కి మళ్ళీ రాజీనామా ఆమోదం చెప్తే లాస్ట్ ఒకసారి ఇంకోసారి అడిగే అవకాశం వస్తుంది. 4 నెలల తర్వాత వచ్చి మళ్ళీ మధ్యలో కూడా సమావేశం జరిగింది కదా, శాసనసభ జరిగింది కదా, అప్పుడు ఎందుకు అడగలేదు? ఈ రోజే ఎందుకు చెప్పి చైర్పర్సన్ లాగా చేసిన ఎమ్మెల్యేలే చేసిన ఏం మాట్లాడుతున్నారో మీ మనస్సాక్షికే వదిలేస్తున్నా. ఇలా ఎటుకుడుక ముందు అందరు చూస్తారనేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీ విద్యార్థికి వదిలేస్తున్నా. ఒక మహిళా ప్రజాప్రతినిధులు అందరూ మీరందరూ మనస్ఫూర్తిగా చట్టసభలకు రావాలని కోరుకుంటాం. కానీ ఒక ఆడమ కోసం ఇంతగానో కించపరచం చేస్తున్న మాటలు ఇప్పుడే ఈ రోజు చూస్తారు. కడుపు నిండా తిన్న తర్వాత అర్ధరాత్రి 4 పోతుంది, అందరు ఒకటైతారు, లలితక్కనే దూరం కరెక్ట్ అక్క. అప్పుడు దూరం అయినప్పుడు చూసుకుంది అక్క. అప్పుడు శోభక్క సపోర్ట్ చేయదు అక్క. అప్పుడు సపోర్ట్ చేస్తే వస్తుంది అక్క. ఏ పార్టీ సపోర్ట్ చేస్తారో చూస్తాక మీరు
ఒక్క నిమిషం లలిత యాదవ్ గారు ఒక్క నిమిషం ఇప్పుడు అయితే మంచిదే కదా. ఒక్క నిమిషం లలిత యాదవ్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు ముగ్గురు కూడా ఇప్పుడు ఆమె ఫీలింగ్ ఏంటంటే ముగ్గురు అందరూ